వేదికలో అడుగు పెట్టింది. మరి ఇలా మూగజీవులు అంటే ఆమెకు అమితమైన ప్రేమ. చిన్న ఇష్టం కాదు. మరి ఇలా ఏం సేవ చేస్తూ వచ్చింది, ఎట్టటి సంగతి ఏం చెప్తుందో ఏం కథ చెప్తాలి, ఎట్టటి సంగతి. మరి ఇలా ఇక్కడ శిల్పకళా వేదికలో మరి అనేక ఫౌండేషన్ వాళ్ళు, ట్రస్ట్ వాళ్ళు, పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చిర్రు. ఏమనిపిస్తుంది, మీరు ఏం చేద్దామని వచ్చిర్రు వీడికి? చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మానవ సేవతో పాటు జంతువుల సేవ కూడా మర్చిపోవద్దు అన్న. పర్యావరణ సంరక్షణ అన్నీ మర్చిపోకూడదు కదా, అందరూ కలిసి చేస్తేనే అవుతుందని. కాపాడే మన కన్న అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా? అందుకనే ఓ మనిషి ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోమని ఎప్పటి సందో పోరాడుతుంది తల్లి. అక్కినేని అమల ఎప్పటి సందో పోరాడుతుంది. ఇలా శిల్పకళా వేదికలో మన నేను కంట్లో పడ్డది. గింత రామసక్కదనంగా చెప్పుకొస్తుంది. ఇంకా సరి మరి ఇంకా నువ్వు ఏం సాయం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఇది చాలా బాగుంది. గోంగడి భలే ఉంది. చలి పెట్టదు నాకు. అవును. మరి ఈ గోంగడి పైకే నేను బతున్నా. ఈ ఆడ పొద్దుంటే ఆడవంతా, ఈ ఆడ తెల్లారితే ఆడ లేస్తా. ఇదే సమాజ సేవ. నువ్వు మూగజీవులకు ఏ రకంగా సేవ చేస్తున్నావో నేను సమాజానికి గిట్లా. చాలా సంతోషం. ఇంకా 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 ఏం చెప్పదలుచుకున్నావు? ఇవాళ ఇంకా అందరు చెప్తారు, నేను వినడానికి వచ్చాను. సరే.